అన్న ఈరోజు మిర్చి రైతు పరిస్థితి ఏంటన్న? ఈరోజు మన రాష్ట్రంలో ఒక రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, నేను కూడా ఒక రైతు బిడ్డగా నేను కూడా పీజీ చేసి డిగ్రీలు చేసి ఈ విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా మన గుంటూరు మార్కెట్ యార్డుకు రావడం జరిగింది. ఒక రైతు గురించి మొట్టమొదటిగా దేశం తెలుసుకోవాల్సింది ఏమంటే, ఒక కంప్యూటర్ తయారు చేస్తే దానికి ధర వాడు నిర్ణయిస్తాడు. ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే వాడికి ఇష్టం వచ్చినట్టు ధర నిర్ణయించుకుంటాడు. రైతు వచ్చేసి రాత్రింబగలు కష్టపడి 24 గంటలు తన పిల్లల్ని వదిలి ఒక పంట పండిస్తే దానికెందుకు రైతే ధర నిర్ణయించలేకపోతున్నాడు అనేది నా యొక్క ప్రశ్న. ఎందుకంటే రైతే నిర్ణయిస్తే ధర చాలా బాగుంటుంది, తనకు తగ్గట్టు నిర్ణయించుకుంటాడు. ఎవరు ఏసీ కింద కూర్చొని వచ్చి ధర నిర్ణయించడం అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ కష్టాలు. కాబట్టి ప్రభుత్వాలు ప్రతి ఒక్క రైతుకి రైతు యొక్క దయనీయమైన స్థితిని గుర్తించి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనేది నా ఉద్దేశం అన్నయ్య. రైతుల పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా ఉంటాయంటారన్న? చెప్పుకుంటారు కానీ పేరు వరకే, పేపర్ల వరకే పరిమితం అవుతున్నా కానీ ఈరోజు అది ఏ ప్రభుత్వం అయినా సరే కానీ కొంచెం ప్రభుత్వాలు కూడా స్పందించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అది ముఖ్యంగా మన ఏపీ రాష్ట్రంలో మరీ ఘోరాతి ఘోరంగా ఉందన్న. రైతుల కోసం ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందన్న, హామీలన్నీ నిలబెట్టుకున్నాయంటారా? ప్రస్తుతానికైతే హామీలు అయితే చాలా వరకు ఇచ్చా కానీ అవి ప్రస్తుతానికి అమలు లేదని మీకు తెలియదు కూడా ఏం లేదు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా? 99% జగన్ అన్న అయితే ఇచ్చిన మాట చాలా వరకు రైతుల వరకు. ఒక విద్యా వ్యవస్థలో ఏమైతే తెలియదు కానీ రైతుల వరకు అయితే 100% చేసినాడు అన్న. నేను సఫిషియెంట్గా చెప్తున్నా.